హాయ్ అండి, వెల్కమ్ టు శిరీష కిచెన్ కర్నూలు అండి. ఈరోజు అయితే మేము మా ఇంట్లో నాగల చవితి అనమాట పండగ చేసుకుంటున్నాం. నాగల చవితి పండగ ఈరోజు అయితే నేను ముద్దలు చలివిడి చేస్తాను, మీకు అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ అనమాట, చాలా చాలా స్పెషల్. ఈ శ్రావణవాసం అంతా స్పెషలే మాకు, ఎందుకంటే మాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంటి దేవుడు. అందుకనే నేను ఈ శ్రావణవాసం అంతా చాలా బాగా పూజలు చేసుకుంటాము, చాలా అలాగే గుళ్ళకు కూడా తిరుగుతామండి. ఈరోజు అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నాకు ఎక్కడి నుంచి మొదలు పెడతానంటే, ఎప్పుడు చూసినా స్నానం చేయగానే ఫస్ట్ కడపమానం నుంచి మొదలు పెడతానండి. అది కూడా నేను పాలు పోసి కడపను కడుక్కుంటాను నీట్గా. అలాగే మంచిగా బొట్లు పెట్టుకొని పూజ చేసుకుంటానండి. నాకు ఇది ఫస్ట్ నుంచి నాకు అలవాటు ఉందన్నమాట. ఫస్ట్ పాలతో అయితే కడిగి తర్వాత పసుపు పూసుకొని అప్పుడు బొట్లు పెట్టుకుంటానండి. నేనైతే ఈరోజు ముగ్గు కానీ చాక్ పీస్ కానీ ఏది ముగ్గు వేయనమాట. నేనైతే పసుపుతోనే వేసుకుంటాము ఈరోజు. మా ఇంటి మటుకు పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళో నేను కూడా అదే వాళ్ళనే ఫాలో అవుతాను. నేనేం కొత్తగా ఏం మార్చను అనమాట. నాకు అది ఇంకా అలవాటు అయిపోయింది. నాగల చవితి 2 రోజులు చేస్తాం మేము. ఒక రోజేమో పాలు పోసి ఉపవాసం ఉంటామండి. మరుసటి రోజున నైవేద్యం అన్నీ వేసి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టుకొని చీర కూడా పెట్టుకుంటామండి. అలా చేసుకొని తర్వాత మేము ఒక పొద్దు ఇడుస్తాము. అంతవరకు మరుసటి రోజు వరకు ఒక పొద్దు ఉండాల్సిందే. మా ఇంట్లో అలాగే వస్తుంది. నేను కూడా అలాగే ఫాలో అయిపోతున్నాను అనమాట. చూడండి, చక్కగా కడపమానలు అయితే పూసేసుకున్నాను. ఇప్పుడు ముగ్గేసుకుంటున్నాను. చాక్ పీస్తో ఎందుకు వేస్తున్నానంటే, మా ఇంట్లో కుక్ ఉందనమాట. వాడు ఊరికే అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు, అందుకని పోతుందని నేను చాక్ పీస్తో వేసుకుంటున్నాను. అలాగే అమ్మవారికి తిలకం మాదిరిగా పెడతా ఉన్నాను బొట్టు. కడపమాన అయిపోయిన తర్వాత దేవుళ్ళ దగ్గరికి వెళ్తానన్నమాట. దేవుడి పటాలు అన్నీ శుభ్రంగా కడుక్కొని పూజ చేసుకొని అలంకరణ చేసుకోవాలని ఫస్ట్ అయితే నేను కడపమానం అయితే వీడికి అయిపోయేసుకున్నానండి. ఇంకా ముగ్గేసుకునేది ఒక్కటే ఉందన్నమాట. ఇప్పుడైతే అయిపోయిందండి, కడపమాన అయిపోయింది. ఇప్పుడు ముగ్గేసుకుంటానండి. పసుపుతో చిన్నగా వేస్తాను, ఎందుకంటే పసుపు అందరు తొక్కుతారు కదా దారిలో, అందుకని చిన్నగా పసుపుతో ముగ్గేయాలనుకున్నానండి. ఇప్పుడైతే కడపమాన అంతా పూజ చేయడం అయిపోయింది. నాకు ఈడనే అరగంట టైం పడుతుందండి. ఎందుకంటే అంత నీట్గా చేసుకొని కడుక్కొని తుడుచుకొని మళ్ళీ ఎక్కడా కుంకుమ పడకోకుండా కింద నీట్గా ఉండాలా అనుకుంటా నేనైతే అదంతా చేసే వరకు నాకు అరగంట టైం పడుతుంది. అందరూ నన్ను ఎంతసేపు చేస్తున్నావు, ఇంత చేసి చెప్తున్నావు. చూడండి, నేనైతే చిన్నగా ముగ్గేసుకున్నాను. పసుపుతో ఇంతకన్నా ఎక్కువ వేయలేను నాకు అంత ముగ్గులు కూడా ఏం రావండి. కానీ ఉన్న కాడికి కొంచెం నీట్గా చేసుకునే అలవాటు ఉంది. ఈయననే అండి, కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మాకు ఇంటి దేవుడు అనమాట. ఇది అయిపోయిన తర్వాత మేము ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చే నాగల చవితి అయిపోయిన తర్వాత మేము కొత్తూరు పోతామండి. అక్కడ తడి బట్టలతో ప్రదక్షిణ చేసి అభిషేకం చేయించుకొని పూజ చేయించుకొని వస్తామండి. అలాగా మాకు ప్రతి శ్రావణ మాసము చాలా విశేషంగా మేము పూజలు చేసుకుంటాము. అలాగే కార్తీక మాసము, శ్రావణ మాసము మా పిల్లలందరూ కూడా చాలా నిష్టగా ఉంటారు. ఇప్పుడైతే పటాలన్నీ తుడిచేసుకుంటున్నానండి. ఇంకా అలంకరణ చేసేదే ఉంది, కొంచెం టైం పడుతుందండి. నాకు చాలా ఉన్నాయి దేవుడి సామాన్లు, అవన్నీ కడిగి చేసే వరకు చాలా టైం తీసుకుంటుంది. అందుకనే నేను కొంచెం తొందరగా లేచి చేసుకుంటాను, తర్వాత అందరినీ లేపుతాను అనమాట. చూడండి, అలంకరణ అయితే ఇలా చేసుకున్నా నేను. ఇంకా ఇప్పుడు మళ్ళీ నూగు ముద్దలు చేయాలండి. నూగు ముద్దలు బాగా టేస్ట్గా బాగుంటాయండి, చాలా చాలా బాగుంటాయి నూగు ముద్దలు అయితే ఇప్పుడు చూడండి, అలంకరణ మాత్రము ఇలా చేసుకున్నాను నేను. ఇప్పుడు నూగు ముద్దలు చేసుకోనికే పోదాము. ఇక్కడ నేను మొన్న తీసుకొచ్చుకున్నా కదండి నాగేంద్రుడు, శివయ్య. అలాగే నేను ఇలాగా గిన్నెలో పెట్టుకుంటాను, ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కాకపోతే అప్పుడు పెద్దగా ఉండే, ఇప్పుడు చిన్నగా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ కూడా బయట హాల్లో కృష్ణయ్య ఉన్నాడు, లక్ష్మీదేవి ఉందన్నమాట. ఉయ్యలలో వినాయకుడు చూసారా, ఇది కొన్ని ఏండ్లు అవుతుందండి మా ఇంట్లో ఉండి. ఇప్పుడైతే మేము ఇదంతా చక్కగా అలంకరణ అయితే చేసుకుంటున్నాము. అమ్మవారు అంతా ఇక్కడ బొమ్మలే, అవి ప్లాస్టిక్వే, కాకపోతే నేను
అలాగే పూజ చేసుకుంటానండి. అక్కడ దీపం వెలిగియను కానీ డెకరేషన్ అయితే పూలతో డెకరేషన్ చేసి అలాగే ఊదికడ్డి మాత్రం పెడతానండి. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇలా అలంకరణ చేసి ఇలా పెట్టడం మాత్రము నాకు చాలా ఇష్టమవుతుంది. చూడండి, అలంకరణ అయితే ఇదంతా అలంకరణ అయిపోయింది. ఇప్పుడు అలాగే పువ్వులు డెకరేషన్ మాదిరి చేస్తున్నాను. గాజు దాంట్లో అమ్మవారి లక్ష్మీదేవి దగ్గర కొంచెం నాకు అలా పెట్టుకోవడం చాలా ఇష్టం అన్నమాట. ఇంకా ఇప్పుడు నువ్వు ముద్దలు చేయడానికైతే పోవాలండి. చలివిడి నువ్వు ముద్దలు అలాగే పెసరబ్యాళ్ళు అండి నానబెడతాం చలువని. నూగులు అయితే ఒక గిన్నెకి తీసుకున్నాను. ఇది మిక్సీ పట్టుకోవాలి నూగులు. అలాగే చలివిడి కోసమని కూడా బియ్యం పిండి తీసుకున్నాను. ఈ బియ్యం పిండి నేను నానబెట్టి ఒక రోజంతా ఆరబెట్టి తర్వాత మళ్ళీ మిక్సీకి వేసుకొని జల్లి పట్టి పెట్టుకోవాలా. నేనైతే అది చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇది బళ్ళారి కొబ్బరి అండి. శ్రావణవాసంలో మాత్రమే వస్తుంది. 2-3 నెలలు మాత్రమే వస్తుంది కొబ్బరి. నేనైతే తీసి పెట్టుకుంటాను. ఇది తియ్యగా ఉంటుంది. కజ్జికాయలకి దాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. నేను ఇట్లా తురిమి 1 కేజీ తీసుకొచ్చుకొని తురిమి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, కవర్లో వేసేసుకొని. ఇప్పుడైతే నువ్వు ముద్దలకి మిక్సీకి అయితే తీసుకున్నాను. ఒక గిన్నెతో తీసుకున్నానండి. అలాగే మనకు ఏ గిన్నెతో తీసుకున్నామో ఆ గిన్నెతోనే అరకప్పు అంటే సగం అన్నమాట, సగం బెల్లం తీసుకోవాలి. మేము స్వీట్ ఎక్కువ తినమండి. ఎవరికైనా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే ఎక్కువ తినము. అందుకనే మేమైతే అది ఒకటి వేసుకుంటే ఇది సగం వేసుకున్నాను. చలివిడికి కూడా సేమ్ అండి, అలాగే వేసుకుంటాను. ఇంకా కొబ్బరి అయితే చూడండి తురుము పెట్టుకున్నాను కదా. మనకి ఎంత కొబ్బరి కావలిస్తే అంత కొబ్బరి అండి. మామూలుగా అయితే అందరూ మిక్సీలోనే వేసుకొని దానిలోనే కలిపేసుకుంటారు. బాగా జిగుటు వస్తుంది అనమాట నూగు ముద్ద. నేనైతే అట్లా లేకోకుండా ఇవి ఎక్కువ రోజు నిలువ ఉంటాయి అన్నమాట నేను చేసేటివి. అదేమో కొంచెం కొబ్బరి దాంట్లోనే వేస్తాం కదా, ఒక 2 రోజులు కాగానే పులుపు వస్తుంది. అంతా కొబ్బరి అవన్నీ మొత్తం కలిసిపోయేసరికి నేనే అట్లా లేకోకుండా నేను తురుము పట్టుకున్నాను అనమాట. తురుము పట్టుకొని నేను దానిలో కలుపుకున్నా. అలాంటప్పుడు మనకి నెల రోజులైనా కూడా అవి ఎలాంటి పులుపు రావు, అట్లని పాడైపోవండి. ఇది చాలా బాగుంటుంది. చూడండి, ట్రై చేసే వాళ్ళైతే ఇప్పుడైతే నేను చలివిడి కలుపుతున్నాను. ఇది వట్టిగా ఉంది కదా, దీనిలోకి కొన్ని పాలు తీసుకుందామండి. పాలు తీసుకొని కలిపి ఇట్లా ముద్ద మాదిరి వేసుకుంటే సరిపోతుందండి. ఇదైతే చూడండి, పాలైతే పోసుకొని మెత్తగా ఉంట మాదిరిగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఎక్కువ పాలు పోసుకోకండి. ఎక్కువ పాలు పోసుకుంటే మళ్ళీ జోరుగా అయిపోతుంది. బియ్యం పిండి కదా, నానిందంటే జారిపోతుంది అనమాట. ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను నేను. అన్నీ అంటే రౌండ్గా చేసుకోమండి, మేము ఇట్లా నిలువుగా ఒత్తుకుంటాం అనమాట. ఇవైతే పిల్లలకి ఇంట్లో పిల్లలు తింటారని నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే మేము అన్నీ ఏమేమి తీసుకెళ్తాము ఏం కథ అన్నీ ఒక దాంట్లో సర్దేసుకుంటామండి. ఇప్పుడైతే అయిపోయిందండి, అంతా నువ్వు ముద్దలు తయారు చేసుకున్నాను. అలాగే నేను తీసుకెళ్ళేటివి మొత్తం చూపిస్తాను ఇప్పుడు మీకు. దేవుడి తీసుకెళ్ళాలి. ఈడ కూడా మన ఇంట్లో కూడా నాగేంద్రుడు ఉన్నాడు కదా, అక్కడ పాలు పోసుకుంటాము. ఇంట్లో కూడా నేనండి ఇంట్లో నువ్వు ముద్దలు పెట్టుకుంటాను, అలాగే పాలు కూడా పోసుకుంటాను. ఒక కొబ్బరి గిన్నె తీసుకుంటాను. ఆ కొబ్బరి గిన్నెలో బెల్లం వేసుకొని ఒక ఉంట, అప్పుడు మొత్తం ఆ గిన్నెలో పాలు మొత్తం నిండకు పోస్తానండి. పోసి అలాగే అదే గిన్నెతోనే మా ఇంట్లో మేమందరం కలిసి నాగేంద్రుడి మీద పాలు పోసి అదే గిన్నె తీసుకెళ్ళి మళ్ళీ పుట్ట దగ్గర కూడా అదే పోస్తామండి. మా ఇంట్లో అయితే పుట్టకే వెళ్తాము, అక్కడ నాగేంద్రుడు కూడా ఉన్నారనమాట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అది చూడండి, ఇదే అండి బళ్ళారి కొబ్బరి అంటే. దాని నిండా పాలు పోసుకోవాలా, అలాగ బెల్లం అలాగ పెట్టి నేను ఇక్కడైతే ఇప్పుడు అయిపోయింది, నాకు ఇంట్లో పూజ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తున్నామన్నమాట, పుట్టకు పోతున్నాను. పాలు తీసుకున్నాను, అలాగే ఒక దాంతో నీళ్ళు తీసుకున్న వారు పోయడానికి. ఇది చెంబు అండి, ప్రదక్షిణ కోసము నీళ్ళు ఒక 3 రౌండ్లు వేసుకుంటారనమాట. ప్రదక్షిణ చుట్టూ తిరుగుతారు. అన్నీ నేనైతే ప్యాక్ చేసేసుకున్నాను. ఇప్పుడు బయలుదేరదామని వెళ్తున్నానండి, పుట్టకు వెళ్తున్నాము.